నమస్తే, నేను ప్రియాంకరావు. జగన్మోహన్ రెడ్డి గారికి అంటే వైఎస్ఆర్సీపీ పార్టీకి సాలిడ్ ఓట్ బ్యాంక్ అనేది కాస్త కోస్త ఉంది. ఇప్పుడు ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారి పుణ్యమా అంటూ అది కూడా పోయింది అని చెప్పేసి కొంతమంది విశ్లేషకులు అంటున్నమాట. మరి ఏంటి, ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు వైసీపీకి ఉన్న ఓట్ బ్యాంక్ని మొత్తాన్ని కూడా నెగిటివ్గా ఎందుకు మార్చేశారు, ఎలా మార్చేశారు, దీని మీద డిస్కస్ చేద్దాం. మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు, ఆయన అడుగుతాం. నమస్కారం సార్. నమస్తే సార్. ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారి వల్ల వైఎస్ఆర్సీపీకి మైలేజ్ వస్తుంది అని చెప్పేసి అనుకుంటే మొత్తం నెగిటివ్ అయింది తప్ప వచ్చింది కూడా లేదు. పైగా సాలిడ్ ఓట్ బ్యాంక్ అంతా కూడా దూరం అయిపోయారని చెప్పేసి వార్తలు వస్తున్నాయి. ఎందుకు? ఆయన చేసినటువంటి కామెంట్లు, ఆ కామెంట్లు కాస్త ఎటువైపు వెళ్ళినాయో చూస్తే కనుక నిజంగా సాలిడ్ ఓట్ బ్యాంక్ ఏదైతే ఉందని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనుకుంటుందో ఆ సాలిడ్ ఓట్ బ్యాంక్ కాస్త జరిగిపోయేటువంటి అవకాశం ఉంది. ఎందుకు అని అంటే, ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, ఈ మధ్య ఒక వ్యాఖ్యలు చేశారు. అవి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా అకౌంట్స్లోనే తిరిగినాయి బాగా. అటు ఎక్స్ కానీ, ఇన్స్టా కానీ, ఫేస్బుక్ కానీ, మొత్తం ఎక్కడ ఈ ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారి కామెంట్స్ కనిపించినా వాళ్ళ ట్విట్టర్ హ్యాండిల్స్లోనే లేదంటే వాళ్ళ అకౌంట్స్లోనే కనిపించాయి. అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళే దాన్ని అడ్వాంటేజ్ తీసుకోవడానికి దాన్ని ట్రోల్ చేశారు, ట్రెండింగ్లోకి తీసుకెళ్లారు, ట్రోల్ చేశారు. దానివల్ల బెనిఫిట్ కలుగుతుందని చెప్పి అనుకొని ఉండొచ్చు వాళ్ళు. ఎందుకు అనుకొని ఉండొచ్చు? చంద్రబాబు నాయుడు గారికి ఢిల్లీలో ఎన్డీఏ కూటమిలో ఉన్న పెద్దలతోటి పెద్దగా సాన్నిహిత్యం లేదు. ఆయనకంటే కూడా చంద్రబాబు నాయుడు కంటే కూడా జగన్మోహన్ రెడ్డి గారి మీద నమ్మకం ఎక్కువ ఉంది బీజేపీ నేతలకి అని ప్రజల్లోకి తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేశారు. ఎందుకు చేశారు ఆ ప్రయత్నం అంటే, జగన్మోహన్ రెడ్డి గారు చాలా బలమైనటువంటి నాయకుడు అని చెప్పి చెప్పేటువంటి ప్రయత్నంలో భాగంగా ఈ విధంగా చెప్పించి ఉంటారనేది కొన్ని వర్గాలు భావిస్తున్నాయి. సరే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏం చెప్పించారా లేకపోతే ఈయనే సొంతంగా చెప్పారా అనేది ఆయనే చెప్పాలి. ఈయన సొంతంగా చెప్పారా లేదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చెప్పారని, ఎందుకంటే అనుమానాలు ఉన్నాయి కాబట్టి. ఈయన అది చెప్పాల్సినంత అవసరం ఉండకపోవచ్చు. అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చెప్తేనే ఈయన చెప్పాడు అనేది తెలుగుదేశం పార్టీ వాళ్ళు చెబుతున్నారు. సరే, అది ఒక్కోసారి ఏమవుతుందంటే, ఇదేదో లాభం జరుగుతుంది అనుకున్నప్పుడు ఒక్కోసారి బూమ్రాంగ్ కూడా అవుతుంది. ఏదైనా సరే యుద్ధం స్టార్ట్ చేసేటప్పుడు ఒక రకంగా ఉంటుంది, దాని ఎండింగ్ అనేది మనం ఎక్స్పెక్ట్ చేయలేం, ఊహించలేం. ఉద్యమం అయినా అంతే, స్టార్ట్ చేసేటప్పుడు స్టార్ట్ చేస్తారు, స్టార్ట్ చేసేంత వరకు మన చేతిలో ఉంటుంది, ఎండింగ్ మన చేతిలో ఉండదు. అలాగే మన దగ్గర నుంచి ఒక స్టేట్మెంటు లేదంటే కొన్ని వ్యాఖ్యలు వెళ్ళిన తర్వాత గాలిలోకి వాటిని మళ్ళీ వెనక్కి తీసుకోలేం. అది పాజిటివ్ రిజల్ట్ నెగిటివ్ ఇస్తుందా అనేది మనం ఊహించలేం. అలాగే ఇప్పుడు ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు ఇచ్చినటువంటి వ్యాఖ్యలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వాళ్ళ సోషల్ మీడియాలో అయితే ట్రెండ్ చేసుకున్నారు, వాళ్ళకి అనుకూలం అవుతుందని. కానీ అది బూమ్రాంగ్ అయ్యి ఇప్పుడు రివర్స్ కొట్టింది. ఎలా రివర్స్ కొట్టింది అని అంటే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సాలిడ్ ఓట్ బ్యాంకు అని చెప్పి వాళ్ళు లెక్కేసుకునేది ఏంటి, ఆ పార్టీ లెక్కేసుకునేది ఏంటి? క్రిస్టియన్ ఓట్ బ్యాంకు, ముస్లిం ఓట్ బ్యాంకు, ఇవే కదా లెక్కేసుకుంటుంది. కొద్ది గొప్ప రెడ్డి ఓట్ బ్యాంక్ ఉంది, అది లేదని చెప్పి 2024లో అర్థమైపోయింది. ఇప్పుడు ఆ ఓట్ బ్యాంకు ఎందుకు వాళ్ళ సాలిడ్గా ఉంది? జగన్మోహన్ రెడ్డి గారి మీద ప్రేమతోట లేదంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద అభిమానంతో అంటే బీజేపీ మీద వ్యతిరేకతతోటి. బీజేపీ అంటే క్రిస్టియన్స్కి పడదు, ముస్లిమ్స్కి పడదు. ఆ కారణం చేత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు ఎక్కువ మంది మొగ్గు చూపుతారు అనేటువంటి భావన ఉంది. అదే మా సాలిడ్ ఓట్ బ్యాంక్ అని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లెక్కేసుకుంటూ ఉంటుంది. ఇప్పుడు ఈయన చెప్పింది ఏంటి? ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు లాంగ్ టర్మ్ ఫ్రెండ్ నరేంద్ర మోడీ గారికి, అమిత్ షా గారికి ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారు. చంద్రబాబు నాయుడు గారు ఇన్స్టెంట్ ఫ్రెండ్, అంటే నమ్మకం లేనటువంటి ఫ్రెండ్. నమ్మకస్తుడైనటువంటి ఫ్రెండ్ ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారు. లాంగ్ టర్మ్ ఫ్రెండ్ ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారు. అంటే ఇప్పుడు ముస్లిం ఓట్ బ్యాంకు, క్రిస్టియన్ ఓట్ బ్యాంక్ ఇటు వెళ్ళాలి. జనరల్గా ఆ సమాజం, క్రిస్టియన్ సమాజం, ముస్లిం సమాజం ఆలోచించింది అనుకోండి, ఆలోచిస్తుంది కూడా సీరియస్గా ఆలోచించినప్పుడు లాంగ్ టర్మ్ ఫ్రెండ్ బీజేపీకి అన్నప్పుడు అటు వెళ్తారా?
షార్ట్ టైం. అంతే కదా, షార్ట్ టర్మ్ ఫ్రెండ్ అంటే ఒక బీజేపీ తోటి కలిసి ఉండొచ్చు, కలిసి ఉండకపోవచ్చు చంద్రబాబు నాయుడు గారు అనే ఫీలింగ్ తోటి. సో ఆయన బాగా అతుక్కుపోయాడు బీజేపీ తోటి, చంద్రబాబు నాయుడు గారు పూర్తిగా అతుక్కోలేదు, కాబట్టి చంద్రబాబు నాయుడు గారే బెటర్ అని చెప్పి క్రిస్టియన్స్ ముస్లిం మైనారిటీలు తెలుగుదేశం పార్టీకి వస్తారుగా, వచ్చే అవకాశం ఉందిగా, కూటమి వైపు వస్తారుగా. పైగా జగన్మోహన్ రెడ్డి గారికి ఓటేసినా బీజేపీకి వేసిన ఒకటే అనే ఫీలింగ్ అటు మైనారిటీల్లో, ముస్లిం మైనారిటీల్లో కానీ క్రిస్టియన్ మైనారిటీల్లో కానీ వెళ్తుందా వెళ్ళదా? వెళ్తుంది. ఇప్పుడు అదే వెళ్ళింది. వాళ్ళు ఒకటి అనుకుంటే ఇప్పుడు సాలిడ్ ఓట్ బ్యాంకులోనే గండి పడుతుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉన్నటువంటి సాలిడ్ ఓట్ బ్యాంక్ 39% ఏదైతే ఉందో, ఈ సాలిడ్ ఓట్ బ్యాంకులోనే గండి పడుతుంది. దాదాపు 15 to 20% గండి పెట్టే అవకాశం ఉందని చెప్పి ఇప్పుడు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ కారణంగా ముస్లిం మైనారిటీలు దాదాపుగా పెద్ద ఎత్తున గండిపడే అవకాశం ఉంది ఓట్ బ్యాంకులు అని చెప్పి అంటున్నారు. ఎందుకంటే ఒక ముద్ర వేసేసాడు, రాజముద్రలాగా వేసేసారు. బీజేపీ తోటి నరేంద్ర మోడీ గారితో, అమిత్ షా గారితో బలమైన సంబంధాలు జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నాయి. వాళ్ళు డైరెక్ట్గా కలిసి ఉన్న ఒకటే, ఈయన దూరంగా ఉన్న ఒకటే, వాళ్ళకన్నా ఈయనే దగ్గర, వాళ్ళు ఏం చెప్తే అది ఏంటాడు ఈయన అనేది చెప్పారు కదా. అంతే. మరి అలాంటప్పుడు ఇంత క్లారిటీ ఇచ్చినప్పుడు ప్రొఫెసర్ నాగేశ్వర గారు ముస్లిం మైనారిటీలు, క్రిస్టియన్ మైనారిటీలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు ఉంటాయా? క్రిస్టియన్ ఫాస్టర్స్ ఇప్పుడు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రచారం చేస్తారా? ఇంకెందుకు చేస్తారు సార్? చేస్తే ఆత్మాభిమానం ఏదైతే ఉందో ఇక ఆత్మాభిమానం లేననుకోవాలి వాళ్ళు. అంతే. ఇప్పుడు వాళ్ళు పోయేది బీజేపీకి వ్యతిరేకంగా కదా, వాళ్ళ పాలసీ అదే కదా. అంతే. బీజేపీకి వ్యతిరేకంగా పోవాలన్నప్పుడు బీజేపీ తోటి కలిసి ఫ్రెండ్ లాగా ఉన్నటువంటి సాలిడ్ పర్సన్ ఎవరంటే జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్తున్నారు కదా ప్రొఫెసర్ గారు. మరి అలాంటప్పుడు ముస్లిం మైనారిటీలు, క్రిస్టియన్ మైనారిటీలు మరి చంద్రబాబు గారితో నడుస్తారుగా. మరి ఇప్పుడు ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారి స్టేట్మెంట్ వల్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నష్టపోయినట్ట, లాభపడినట్ట? ఓవరాల్గా ఆలోచిస్తే నష్టపోయినట్టు క్లియర్గా అర్థమవుతుంది కదా. ఇప్పుడు రేపు దీన్ని ఇంకా ప్రజల్లోకి రేపు ఎలక్షనప్పుడు బలంగా తీసుకెళ్తారుగా. పైగా ఆల్రెడీ సంబంధం ఉందని తెలుసు, అందరికీ తెలుసు కదా. దానికి ఇంకా ఆమోదముద్ర వేసాడు ప్రొఫెసర్, దాన్ని ఇంకా బలంగా తీసుకెళ్ళాడు. బలంగా తీసుకెళ్ళడం వల్ల ఏమవుతుంది? ఓట్ బ్యాంక్ నష్టపోతారు. ఇప్పుడు ఉన్నట్టు 39% ఓట్ బ్యాంక్ కాస్త అది ఒక 20% 22% తగ్గేటువంటి ఛాన్సెస్ లేకపోతే రేపు ముస్లిం మైనారిటీలు, క్రిస్టియన్ మైనారిటీలు జగన్మోహన్ రెడ్డికి వేసినా బీజేపీకి వేసినట్టు అని చెప్పి అనుకుంటున్నారు అనుకో. ప్రొఫెసర్ ఓట్ బ్యాంక్ అక్కడ ఓటు దగ్గరికి వెళ్ళి ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు గుర్తొచ్చారనుకోండి, నాగేశ్వరరావు గారు చెప్పి నీకు గుర్తొస్తాయి అనుకోండి, ఏమవుతుంది అంటే జగన్మోహన్ రెడ్డి గారికి బాగా ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు బాగానే గండి కొట్టారు అని చెప్పి అనుకోవచ్చు. రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్.